నమస్కారం, రష్యా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ ఘాటు వద్ద సీఎం వైఎస్ జగన్ నివాళులు. సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు. పలమనేరు సభలో వాడివేడిగా ప్రసంగం. చంద్రబాబు ఎన్నికల్లో ఒక్కరే గెలవలేక పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించిన కొడాలి నాని. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టులు మృతి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం వైఎస్ జగన్, ఆయన తల్లి విజయమ్మ, పార్టీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ ప్రత్యేక ప్రార్థన చేసి కుమారుడికి ఆశీస్సులు అందించారు. అనంతరం బస్సు యాత్రను ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర బహిరంగ సభలతో 21 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉండనున్న సీఎం వైఎస్ జగన్. ఈ దృశ్యాన్ని మీరు దృష్టిస్తున్నారు. వారి హృదయ వాంఛలు తీర్చండి, వారిని సంతోషపరచండి, మార్గమును సరళము చేయండి. ఏ సమయంలో ఏమి మాట్లాడవలెనో నీ దీవెన అనుగ్రహించి వారి నోటిని ముట్టి మీరు ప్రతి మాట బయటకు తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ కరుణా కటాక్షములు తోడుంచండి ప్రభువా. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచి ఉన్నది అన్న వాగ్దానము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, తల్లిగారి విజయమ్మ గారి ప్రార్థన ఆలకించండి, ప్రతిఫలమును దయచేయండి. మా ప్రియులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు తండ్రి మీరు చేయి పట్టుకుని నడిపించారు. ఇక ముందు కూడా ప్రభువా తండ్రి అదే పంథాలోని మార్గదర్శకత్వంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. భారతమ్మ గారిని బట్టి, పిల్లలను బట్టి నేను స్తుతిస్తున్నాను. కనికరించండి నాయనా, స్తోత్రాలు. శరణమ్మ గారిని, అనిల్ గారిని, పిల్లల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, దీవిస్తున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రజాగళం పేరిట ప్రారంభమైన ఈ ప్రచార యాత్రలో ఇవాళ చిత్తూరు జిల్లా పలమనేరులో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ సీఎం జగన్ కూడా ఇవాటి నుంచే ప్రచారం చేస్తుండటంపై స్పందించారు. ముసుగువీరుడు వస్తున్నాడు, అతడికి ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలి అని పిలుపునిచ్చారు. రాయలసీమకు అన్యాయం చేసిన ఆ ద్రోహి పరదాలు దాటి వస్తున్నాడు, మా ప్రాంతానికి రావడానికి వీల్లేదంటూ ప్రజలు గట్టిగా నినదించాలి అని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు గెలవాలంటే, ప్రజాస్వామ్యం నిలబడాలంటే జగన్ దిగిపోవాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. మొదటి రోజు ఇడుపులపాయ రాజశేఖర రెడ్డి సమాధి. ఆ సమాధి దగ్గర ఎవరిని తీసుకుపోయాడు? రాజశేఖర రెడ్డిని నమ్మిన బంటు, ఆయన శ్రీరాముడు అనుకుంటే అప్పట్లో లక్ష్మణుడు మారిగా వివేక బాబాయ్.
ఇద్దరు కలిసి గొడ్డల వేటితో ఇద్దరు కలిపి లేపేసిన వ్యక్తి వివేక. ఏం తమ్ముళ్ళు చూసారా? ఈరోజు ఆ బస్సులో ఎవరున్నారు? బస్సులో? గొడ్డలి వేటేసిన వాళ్ళ బస్సులో ఉన్నారా లేదా? ఆయనే అవినాష్ రెడ్డి. ఆయనకి ఈరోజు ఎంపీ సీటు మళ్ళీ అంటే లెక్కలేనితనం అవునా కాదా? ఆరోపణలు వస్తే నిర్దోష అయిన తర్వాత ఇవ్వాలి తప్ప మధ్యలో ఇస్తే ప్రజల్ని ఎక్కిరించడమే అవుతుంది. నేను అడుగుతున్న బాబాయినే గొడ్డలి వేటేసిన వాడు మీరు, నేను ఒక లెక్క. అర్థమైందా మీకు? అర్థమైతే చేతుల పైకి చెప్పండి మాకు అర్థమైందని. శభాష్, మిమ్మల్ని చూస్తే నాకు నమ్మకం వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఒక్కరే గెలవలేక పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారని మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. బుధవారం గుడివాడ పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని పొత్తులైనా పెట్టుకుంటారని ఆయన అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు అని ఆయన విమర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేసుకుని అడుగు తినేవాళ్ళగా అక్కడ కూర్చుని పొత్తు పెట్టుకుని వచ్చి బీజేపీ ఎవరు అడిగారు? మోడీ గారు అడిగారు, అమిత్ షా అడిగాడు చంద్రబాబుని, బాబు గారు పొత్తు పెట్టుకుందామని. ఇవన్నీ సొల్లు కబుర్లు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీస్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, హిందువులకి తెలుసు. చంద్రబాబుకి దేవుడి మీద నమ్మకం లేదని, ఏ మతాన్ని కూడా గౌరవించడని, ఏ కులాన్ని కూడా గౌరవించడని, అతని అధికారం అనేటువంటి కులాన్ని తప్పించి దానికోసం గాడిద కాళ్ళైనా పట్టుకుంటాడు, లేకపోతే ఏ అడ్డమైనటువంటి గడ్డి కరవటానికి కూడా వెనకాడినటువంటి నీచుడు, నికృష్టుడు చంద్రబాబు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, హిందువులకి తెలుసు, అందరికీ తెలుసు. ఆ తెలుగు తమ్ముళ్ళకి ఎన్నో ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి ఆ పనికిరానటువంటి 10 మందికి తప్పించి అందరికీ తెలుసు. వాలంటీర్లు చూసి టీడీపీ పార్టీ వాళ్ళు భయపడుతున్నారు సార్. వాళ్ళని స్లీపర్ సెల్స్ అంటున్నారు, నక్సలైట్లు అంటున్నారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే వాలంటీర్లు 5 సంవత్సరాల నుంచి ప్రజలతో కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చినటువంటి వ్యక్తుల్లో వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు. వాలంటీర్లను నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొంత ఓటు వైసీపీకి మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు వస్తే తలుపులు తీయమాకండి, వాలంటీర్లు మహిళల్ని ట్రాప్ చేసి విదేశాలకు అమ్మేస్తున్నారని చెప్పి రకరకాలుగా ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు అంటే మూటలు మోసే ఉద్యోగం, కుండలు గడిగే ఉద్యోగం, వాళ్ళొక ఉద్యోగాలు అయ్యి వాళ్ళ పనికి మాలిన వాళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిట్టాడు. మళ్ళీ ఏంటంటే వాలంటీర్లకు జీతం పెంచానంటాడు. వాలంటీర్లకు జీతం ఏం పెంచడు, వాలంటీర్లను పీకేసి జన్మభూమి కమిటీలు అని చెప్పి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో 6 మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లాలోని బాసుగూడ పోలీస్ స్టేషన్ పరిధి చీపురుపట్టి పుస్బాక అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దాంతో భద్రతా బలగాలు మావోలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. వారిలో 2 మహిళలు ఉన్నారని భద్రతా బలగాలు వెల్లడించాయి. చనిపోయిన మావోయిస్టుల వద్ద తుపాకులు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. వాటిని సీజ్ చేసి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. మరోవైపు అటవీ ప్రాంతంలో పోలీసులు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఓ కంటైనర్ ప్రవేశించడం రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తుండగా ఆ కంటైనర్ వాహనం సీఎం జగన్ బస్ యాత్రలో వంట చేసే పాంట్రీ వాహనమని వైసీపీ వివరణ ఇచ్చింది. ఈ అంశంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అది వంట పాత్రల వాహనం అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మనం మర్చిపోకముందే ఇప్పుడు కొత్తగా ఇంకొక కంటైనర్ బయలుదేరిందండి. మొన్ననేమో బ్రెజిల్లో శాంటోస్ పోర్టు నుంచి విశాఖపట్నం పోర్టుకి 25,000 కిలోలు మత్తు పదార్థాలు కలిపి ఉన్నటువంటి డ్రై డీస్తో వచ్చినటువంటి కంటైనరు, దాని వెనుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క హస్తం, సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ కంటైనర్ గోల ఒక పక్కన అలా నడుస్తూ ఉంటే మత్తు పదార్థాల కంటైనరు, నిన్న ఇంకొక కంటైనర్ వ్యవహారం బయటపడింది. ఆశ్చర్యపోయారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇదేంట్రా ఈ కంటైనర్ల గోలేంటి? విశాఖపట్నంలో కంటైనర్, నిన్న కంటైనరు సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి వెళ్ళి బయటకు వచ్చింది ఒక కంటైనర్. సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ ముఖ్యమంత్రి కార్యాలయం క్యాంపు కార్యాలయం నుంచి బయటకు వచ్చినటువంటి ఒక కంటైనర్. నిన్న ఆ విజువల్స్ చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఇదిగోండి, ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ సీఎం క్యాంప్ ఆఫీస్లోకి వెళుతున్నటువంటి కంటైనరు, క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నటువంటి కంటైనర్ లారీ. ఆ కంటైనర్ లారీ నంబరు AP16Z0363, AP16Z0363 కంటైనర్ లారీ నంబరు. ఇది నిన్న ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. అందరూ సాధారణంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, అంతకు ముందు కానీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్కు టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా నాయకురాళ్ల చురకలంటించారు. ప్రతి పనికి 25% కమిషన్ తీసుకునే భరతరామ్ ఎన్నికల కోడ్ వచ్చే ముందు హడావిడిగా శంకుస్థాపనలు చేశారని మండిపడ్డారు. ఈ మేరకు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజమండ్రి పార్లమెంటు తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ మద్యపాన నిషేధం చేశామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ దానిపై వచ్చే ఆదాయంతోనే పాలన సాగించారని ధ్వజమెత్తారు. మహిళల పుస్తలు తెంపిన ఘనత జగన్ దన్నన్నారు. అన్ని రకాల ఆర్థిక వనరులతో చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే జగన్ సర్వనాశనం చేశాడని విమర్శించారు. ఇక రాజమండ్రి విషయానికి గాలివాటంలో ఎంపీ అయిన రియల్ సార్ మార్గాని భరతరామ్ కమిషన్ లేనిదే ఏ పని చేయటం లేదని ఆరోపించారు. ఆలోచించి కళలకు రెక్కలు అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా మనం మహిళలందరూ కూడా, ఇంటర్మీడియట్ చదివిన మహిళలందరూ కూడా ఈ పథకానికి అర్హులు. అలాగే ఈ పథకం ద్వారా ఎవరైతే వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇంటికే పరిమితం అవుతారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని చక్కగా వినియోగించుకొని వాళ్ళ కళలని సాకారం చేసుకోవచ్చు. వాళ్ళ కళలతో రాజీ పడక్కర్లేకుండా డబ్బు తక్కువ అవడం వల్ల వాళ్ళ చదువు ఆగిపోకుండా వాళ్ళు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. వాళ్ళు కళలకు రెక్కలు అనే .com ద్వారా రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి సర్టిఫికెట్స్ వస్తుంది. అలాగే ఈ పథకము కళలకు రెక్కలు అనే .com రిజిస్టర్ అయిన వాళ్ళకి మన ప్రభుత్వం 2024 జూన్లో మన ప్రభుత్వం స్థాపించబోతున్నాము. మన ప్రభుత్వం రాగానే ఇప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. ఈ పథకానికి మనం 9261 అనే దానికి కూడా మిస్డ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. మిస్డ్ ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఈ నగరంలోనే ఏదైతే పోటీ చేస్తున్న రాజిరెడ్డి వాసు గారు, ఆయన ఇప్పుడు విజయం సాధించడం సత్యం. ఎవరైతే మన భరతరామ్ గారు ఉన్నారో ఆయన అభివృద్ధి అని చెప్పి అంటున్నారు. ఆయన అభివృద్ధికి సౌందర్యీకరణకి తేడా తెలియదు మన ఎంపీ గారికి. ఎందుకంటే సుందరీకరణే ఆయన అభివృద్ధి అనుకుని భ్రమలో ఉన్నారు. సో అభివృద్ధి అంటే మహిళలకి కానీ, పిల్లలకు కానీ, యువతకు కానీ ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈ సింగిల్ స్టార్ ఫిల్మ్ స్టార్ ఎంపీ గారు అలాగే ఇప్పుడు సింగిల్ ఎంపీ గానే మిగిలిపోతున్నారు. ఇప్పుడు ఆయన మీరు సూచించేది ఏంటంటే మా గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు మీ నటన ద్వారా మా పవన్ కళ్యాణ్ గారు మించిపోవాలని చెప్పి ఆశిస్తున్నాము, కోరుకుంటున్నాము. ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు జనసేన నుంచి అనురాధ గారు బాలకృష్ణ గారు మాట్లాడారు. అలాగే ఇక్కడికి చేసిన టీడీపీ సోదరిమణులు విజయలక్ష్మి గారికి, నాగమణి గారికి, లలిత గారికి, అలాగే డాక్టర్ అనురాధ గారికి,
లక్ష్మి గారికి, బీజేపీ నుంచి వచ్చిన లక్ష్మి గారికి, మన జనసేన వీర మహిళలు గౌతమి గారికి, నాగలక్ష్మి గారికి నాకు హృదయపూర్వక నమస్కారాలు. విద్యుత్ ఛార్జీల పేరుతో బీజేపీ వైసీపీ ప్రజలను పీల్చిపిప్పు చేశాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో బాధుడే బాధుడు అయితే జగన్ పాలనలో అసలు ఛార్జీల కన్నా కొసరు ఛార్జీలు ఎక్కువ అయ్యాయని విమర్శించారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల నుంచి దోచుకునేది కాకుండా అదనపు ఛార్జీల పేరుతో మరో భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల నుండి వైసీపీ బీజేపీ కుమ్మక్కైపోయి కరెంటు పేరుతో జనాల్ని పీల్చిపిప్పి చేస్తూ ఉన్నారు. కరెంటు బిల్లులు డబల్ వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడు అన్నారు. ఆయన బాధుడు పోయింది, ఇప్పుడు జగన్ గారు బాధుడు వచ్చింది. ఈ జగన్ గారు బాధుల్లో అసలు కంటే కొసర బిల్లులు ఎక్కువైపోయినాయి. ఏమంటే 500 రూపాయల బిల్లు వస్తే పైన ఇంకొక 500 రూపాయలు సర్దుబాటు ఛార్జీలని వేస్తున్నారు. వీటికి అంతు పొంతు లేకుండా పోయింది. ఇప్పుడు నెలవారీ పోని ఏదో ఒక రూపంలో బిల్లులు కడతా ఉంటే మళ్ళీ అదనపు డిపాజిట్లు కట్టాలి. మీ ఇంట్లో ఫ్యాన్లు ఎక్కువ ఉన్నాయి, లైట్లు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అని 4,000 రూపాయలు అదనపు సెక్యూరిటీ డిపాజిట్ కట్టమని 3 రోజుల క్రితం చెప్పారు. నోటీసులు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి ఫీజులు పీకేస్తూ ఉన్నారు. అంటే ఎన్నికల సందర్భంలో ప్రభుత్వం ఇక దిగిపోయేలోపు జనాన్ని ఇక మిగిలింది కూడా పీక్కు తినటం కోసమే ఇటువంటి కుట్రలు పడుతున్నారు. దీనికి వైసీపీ బీజేపీ ఇద్దరూ సమాధానం చెప్పాలి. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వైసీపీ ఉంది. అంటే కరెంటు బిల్లులే కంటే ఇప్పుడు అదనపు డిపాజిట్లు ఇప్పటికి సుమారుగా గత 5 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు. భారతీయ జనతా పార్టీ నీతివంతమైన రాజకీయాలు దేశ ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారని ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 100 కోట్ల లిక్కర్ స్కామ్ల కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్టు చేశారు. మైనింగ్ కేసులో ఉన్న గాలి జనార్దన్ రెడ్డిని మాత్రం బీజేపీలో చేర్చుకున్నారని విమర్శించారు. బీజేపీలో చేరని వారిపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ఆరోపించారు. మరి బీజేపీ నీతివంతమైన రాజకీయాలు ఇవాళ స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఒకవైపు ఏమో 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందనే పేరుతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని ఇవాళ అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు. తిహార్ జైలుకు పంపుతామని కూడా ప్రకటిస్తూ ఉన్నారు. మరి అదే సందర్భంలో ఇక్కడ సంవత్సరాల తరబడి జైలు పాలై సిబిఐ కేసులో ఉన్నటువంటి మైనింగ్ మాఫియా గాలి జనార్దన్ రెడ్డిని ఆయనేమో ఇక్కడ మళ్ళీ బీజేపీలో కలుపుకున్నారు. అంటే మీకు అనుకూలంగా ఉంటే ఆయన పవిత్రుడు, మీ జెండా కప్పుకుంటే చాలు ఆయన పునీతుడైపోతా ఉన్నాడు. మీకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అవినీతి పరులు, లంచగొండులు, వాళ్ళని జైలుకు పంపాలి, కేసులు పెట్టాలి, అన్ని రకాలుగా వారిని హింసించాలని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ ఢిల్లీలో 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగితే దాదాపు సంవత్సర కాలంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియాని తిహార్ జైల్లో పెట్టారు. మరి ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరుగుతూ ఉందని చెప్పి సాక్షాత్తు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, మాజీ కేంద్ర మంత్రి, ఆమె హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చింది. ఇంతవరకు దానిపైన విచారణ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన పునీతుడు. గాలి జనార్దన్ రెడ్డి 1,000 కోట్ల రూపాయల 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశారని వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. మంగళవారం సింగనగర్లో పర్యటించి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని ఆరోపించిన చంద్రబాబు నేడు సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంచి చేసే వ్యక్తి, వాళ్ళ కుటుంబం అంతా పాటు మనతో పాటు ఉంది కాబట్టి తప్పకుండా మేము జగన్కే మేము ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయి, ఇళ్ల స్థలాలు వచ్చినాయి, అమ్మఒడి వచ్చినాయి, చేయూత వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఈ పథకాలు కంటిన్యూ కావాలంటే మళ్ళీ జగన్లో రావాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని దీవించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నిన్న వాలంటీర్ వ్యవస్థ మీద శ్రీకాళహస్తిలో తెలుగుదేశం అభ్యర్థి సుధీర్ రెడ్డి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు వాలంటీర్లు అంటే చిన్న వయసులో ఆడపిల్లలు ఉన్నారు. అదేవిధంగా చిన్న వయసు దాదాపు 60 నుంచి 70% ఆడపిల్లలే పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఎందుకే మీకు వాలంటీర్ మీద అంత కోపం మీద నాకు అర్థం కావట్లేదు. మీకు చంద్రబాబు అదే మాట్లాడాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంకో అడుగు ముందుకేసి ఉమెన్ ట్రాపింగ్ చేస్తానని చెప్పాడు. ఇప్పుడేమో వీళ్ళేమో
ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ మాటలు చెప్పాలంటే కూడా బాధేస్తుంది మాకు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ఒక్కసారి అవ్వాతాతలను అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారనేది, లబ్ధిదారులను అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారో చెప్తారు. అంతే తప్ప నీలాంటి కొవ్వు పలిసిన వాళ్ళని ఇలాగే కనపడతాయి. ఎందుకంటే వాలంటీర్లతో మీకు పని లేదు, మీకు డబ్బు విపరీతంగా ఉంది, ఆ ధనబలంతో మీ ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్క పేదవారిని అడగండి వాలంటీర్ వల్ల ఎంత మంచి జరుగుతుందా అనేది. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాలంటీర్ వ్యవస్థను మాత్రం కించపరిస్తే మాత్రం సహించేది లేదని చెప్పని చంద్రబాబుకి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ వాళ్ళ తొత్తులందరికీ కూడా చెప్తున్నాను, వాలంటీర్లు ఒక్క మాట అన్నా కూడా మర్యాదగా ఉండదని చెప్పని హెచ్చరిస్తూ ఈరోజు ఈ డివిజన్ పర్యటనలో చక్కగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. గన్నవరం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జాస్తి తాతారావు మంగళవారం గన్నవరంలో మీడియాతో మాట్లాడారు. సీనియర్ న్యాయవాది అంజయ్యపై జరిగిన గుర్తు తెలియని మహిళలు దాడిని ఖండించారు. కొన్ని అదృశ్య శక్తులు వెనుక ఉండి చేసిన ఈ దాడిని పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఈ దాడికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను గన్నవరం న్యాయవాదుల సంఘ కార్యదర్శి ప్రధాన కార్యదర్శిని. నా పేరు జాస్తి తాతారావు. గత శనివారం నాడు మా సాటి న్యాయవాది అంజయ్య గారిపై జరిగిన దౌర్జన్యాన్ని, కొన్ని అదృశ్య శక్తుల ప్రమేయంతో జరిగిన దౌర్జన్యాన్ని మేము ఖండిస్తున్నాము. దీంట్లో పోలీసుల అలసత్వ ధోరణి వదిలి నిష్పక్షపాతమైన దర్యాప్తు జరిపి వాస్తవ దోషులను పట్టుకుని న్యాయాన్ని కాపాడవలసిందిగా మేము న్యాయవాది సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ఈ కుట్రలో భాగస్వాముల్ని తక్షణమే అరెస్ట్ చేసి న్యాయ వ్యవస్థ ముందు పెట్టవలసిందిగా పోలీస్ శాఖ వారిని మేము డిమాండ్ చేస్తున్నాము. దీంట్లో ఈ సంఘటనలో, ఈ దౌర్జన్య సంఘటనలో కేవలం కొంతమంది కర్నూలు వైసీపీ నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్పష్టం చేశారు. కేవలం ఎల్లో మీడియా తమ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకే అసత్య ప్రచారాలు చేస్తుందని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రంజాన్ ఉపవాసాలు ఉండటంతోనే తాను కొన్ని కార్యక్రమాలకు హాజరు కాలేదన్నారు. పనిచేస్తుంటే మనకు పడని ఏదైతే ఎల్లో మీడియా ఉందో ఏదో ఒక రకంగా దుష్ప్రచారం చేసే విధంగా రోజు తప్పుడు వార్తలు రాయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు వాస్తవాలు లేని విషయాలు రాయడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. మీరు మీ మేనిఫెస్టో ఇచ్చినారు, రేపు మా మేనిఫెస్టో మాకు వస్తుంది. మీ అభ్యర్థి కోసం మీరు ప్రయత్నం చేసుకోవాలా, మా అభ్యర్థి కోసం మేము ప్రయత్నం చేసుకుంటాం. కలిసికట్టుగా ఖచ్చితంగా ఇమ్తియాజ్ గారిని గెలిపించుకుంటాం. ఒక్కొక్క లీడరు ఒక్కొక్క ప్రోగ్రాంలో రాగలుగుతాడు, ఒక్కొక్క ప్రోగ్రాంలో రాలేకపోతాడు. ఎందుకంటే ఎన్నో వాళ్ళ పైన వర్క్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి, అన్నిటినీ బ్యాలెన్స్ చేసేది ఉంటుంది. ఒకవైపు రంజాన్ ఉపవాస దీక్షలు జరుగుతున్నాయి. 10 నిమిషాల ముందరే మేము సైతం అనేది ఒక పోస్టర్ రిలీజ్ కార్యక్రమము, అక్కడ ఉండే నాయకులు కార్యకర్తలతో మాట్లాడటము అంత జరిగింది. దాని తర్వాత మళ్ళీ వేరే ప్రోగ్రాం నాకు ఉండింది కాబట్టి నేను ఆ ప్రోగ్రాం అటెండ్ చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది. దానికి కూడా ఏదో ఇమ్తియాజ్ గారు పిలవలేదు, పక్కన పెట్టేశారు, నేను పోలేదు, సిద్ధం పోస్టర్ రిలీజ్ ప్రోగ్రామ్ అని చెప్పి. మార్చి 16 ఎలక్షన్ కోడ్ అమలు చేసిన నుంచి పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో 24 గంటల్లో అందుబాటు ఉంటామని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. బుధవారం తమ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. స్టార్ట్ అవుతుంది. నామినేషన్స్లో వాళ్ళు పెట్టవలసిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, స్క్రూటినీ టైంలోనే ఎవరు ఉండాలి, నామినేషన్ వేసిన టైంలోనూ ఎవరు అటెండ్ అవ్వచ్చు, ఎవరు అటెండ్ కాకూడదు, అలాగే విత్డ్రాలు, తర్వాత ఫైనలైజేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేసిన తర్వాత వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలా ప్రతి దానికి సంబంధించినంతా కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు అవగాహన అన్నది కల్పించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇంకా మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేసుకున్నాం. ర్యాక్స్ కావచ్చు, పోలింగ్ మెటీరియల్ కానీ, అలాగే కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్స్ కూడా మనకి జేఎన్టీయూ చాలా మంచి ప్రాంగణం మనకి పల్నాడు జిల్లాకి దొరికింది. సో అది గవర్నమెంట్ ప్రాంగణం, చక్కగా రూమ్స్ అవి అవైలబిలిటీ కానీ, స్పేస్ కానీ అంతా కూడా అందుబాటులో ఉండటం వల్ల కౌంటింగ్ అరేంజ్మెంట్స్ కూడా అక్కడ జరిగాయి. వీటితో పాటు ముందు ఇక్కడ ఈవీఎంస్ కూడా అంతా రెడీగా ఉన్నాము. అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్,
స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఈ విధంగా పూర్తిగా అన్ని రకాలుగా కూడా ఎలక్షన్స్ పూర్తి స్థాయిలో అంటే మా అకౌంటబుల్ మేనర్లో ఫ్రీ ఫెయిర్ అండ్ ఎలక్షన్ జరగడానికి పల్నాడు జిల్లాలో నేను సమాయత్తమై ఉన్నాయని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇంకా ముఖ్యంగా ప్రజలందరికీ ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, మనకి ఫామ్ 6 అంటే కొత్తగా ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఇంకా ఉన్నారో ఓటర్ కార్డు లేకుండా వారు మార్చి 31 కట్ ఆఫ్ డేట్. మార్చి 31కి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు అందరూ కూడా ఏప్రిల్ మనకి లాస్ట్ డే ఆఫ్ వాలంటీర్లు ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమం కూడా గడప గడపకు అందిస్తూ సేవ చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఈ మేరకు దేవరపల్లి మండలం యార్నగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హోంమంత్రి వనిత మాట్లాడుతూ ప్రజలందరూ వాలంటీర్లకు నీరాజనాలు పలుకుతుంటే టీడీపీ జనసేన నాయకులు అది చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. వాలంటీర్లపై లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అలానే జనసేనకి సంబంధించిన నాయకులు మాట్లాడితే వాలంటీర్ వ్యవస్థ మీద పడి ఏడవడం తప్ప వాళ్ళకి మరొక పని లేదు. ఈ రోజున జగనన్న ప్రభుత్వంలో ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థని క్రియేట్ చేసింది జగనన్న. ఈ రోజున ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ కూడా సేవ చేయడమే కాకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రతి గడపకి కూడా చేర్చే విధంగా జగనన్న చర్యలు తీసుకోవడంతో ఈ రోజున వాలంటీర్స్తో పాటు సేవ చేయడానికి వాళ్ళు ఎంత కమిటెడ్గా ఉన్నారో వారితో పాటు ప్రజలు కూడా అంతే హ్యాపీగా ఉన్నారు. గత ప్రభుత్వాలలో జన్మభూమి కమిటీలు ఉండి వాళ్ళ ద్వారా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులు అవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుని ఈ రోజున జగనన్న చాలా మంచి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పి ప్రజలందరూ కూడా నీరాజనాలు పలుకుతుంటే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, జనసేనకు సంబంధించిన నాయకులు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యకాలంలో వాలంటీర్స్ అందరూ కూడా ఏదో మహిళలని అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పి మాట్లాడడం, ఇక్కడ ఉన్న డేటానంతా కూడా ఎవరికి అమ్మేస్తున్నారని చెప్పి ఏదో కేంద్రంలో ఉన్న నిఘా వర్గాలన్నీ కూడా ఈయనకి చెప్పాయని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజున మరి వాలంటీర్స్ అందరూ కూడా చాలా చిత్తశుద్ధితో చక్కగా ప్రజలకి సర్వీస్ అందించడం అంటే ముఖ్యంగా కోవిడ్ టైం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.